లెట్ మీ గెస్. డీజీపీ గారి కాల్ వచ్చింది, అందుకే పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చావు, రైట్? ఇదంతా నీకేమేనని నాకెప్పుడో అర్థమైందే. నాగేమా? ఆహా, ఏంటో నా గేమ్. నువ్వు అలెక్స్ని దాచేశావు. వాడు కనిపించకపోవడం కాదు, నీ దగ్గరే ఉన్నాడు. వాణ్ణి నువ్వే దాచి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. చా, ఎందుకో? ఎందుకేంటి, ఓడిపోయావు కదా. ఎంతో తెలివిగా మాతో 100 కోట్లు ఇప్పించి గెలిచాననుకున్నావు, గర్వపడ్డావు. అదంతా అరుణ తిరిగిచ్చేస్తానంటుంటే నువ్వు ఓడిపోయినట్టేగా. నీ గర్వం అహం దెబ్బతిన్నాయి, అందుకని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా క్లయింట్ జోలికి వెళ్ళకూడదన్నాను. మరి అరుణను ఎందుకు కాంటాక్ట్ చేశారు? ఎందుకు బెదిరించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అరుణ నీ క్లయింట్ కాదు, అలెక్స్ నీ క్లయింట్. అరుణకు అసలు ఏమీ తెలీదు. తెలివిగా మాట్లాడుకో. అలెక్స్కి సంబంధించిన వాళ్ళని ఎవరిని బెదిరించినా నా క్లయింట్ని బెదిరించినట్టే. అదే చెప్పబోతున్నాను. మేం అరుణను బెదిరించలేదు, ఎందుకలా చేశావని అడిగావంతే. తనసలు ఏమీ చేయలేదంది, తనకేం తెలీదంది. సారీ చెప్పింది, ఆస్తంతా తిరిగిచ్చేస్తానంది. అవును, చేతికందిన ఆస్తి ఎవరూ బెదిరించకుండానే తిరిగిచ్చేస్తానంది. ఆవిడికి కాస్త పిచ్చి, అంతేనా? నువ్వేమన్నా సరే, నిజమైతే అదే. మేం బెదిరించలేదు, అరుణే ఆస్తి తిరిగిస్తానంది. అది నువ్వు భరించలేక అలెక్స్ని దాచావు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. ఆస్తి తిరిగొస్తుందని తెలిసి మేమెందుకు వాణ్ణి పట్టుకుపోతాం? నాన్ సెన్స్. నువ్వే చేశావా పని, ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడు ఆ డీజీపీ ఆయనే హెచ్చరించినా మేం లెక్క చేయలేదని మా కుటుంబాన్నంతా బాధ పెడతానని బెదిరిస్తున్నాడు. నెక్స్ట్ ఫోన్ హోమ్ మినిస్టర్ నుంచి వస్తుంది. ఒక్కటి చెప్తున్నాను విను పూజానాథ్, అలెక్స్ నీ క్లయింట్ మాత్రమే. క్లయింట్ కోసం నువ్వు చేయగలిగేది, రిస్క్ తీసుకోగలిగేది ఒక హద్దు వరకే. అది నా కుటుంబం, వాళ్ళు నా వాళ్ళు, నా రక్తం అది. వాడి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. హద్దులనేవి ఉండవు. కాబట్టి నా ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ రావద్దు, బెదిరింపులు కూడా వద్దు. ఒకసారి మమ్మల్ని దెబ్బతీశావు కాబట్టి ఇక ప్రతిసారి మేం లొంగుతామని పొరపాటు పడొద్దు. ఈసారి ఊరుకోను. నీ క్లయింట్స్కి ఆస్తి ఇప్పించాలనుకున్నావు, ఇప్పించేశావు. అక్కడితో ఆపే. నీ దారిన నువ్వు పో, మా దారిన మేం పోతాం. ఇలాంటి డ్రామాలు చేస్తే అనవసరంగా చాలా ఎక్కువైపోతుంది. ఇన్ఫ్లుయెన్స్ నీకే కాదు, మాకు ఉంది చాలా. అర్థమైందా? చాలా అపోహలున్నాయి నీకు నా గురించి. నా క్లయింట్ కోసం ఒక హద్దు వరకే వెళ్తానని, ఇన్ఫ్లుయెన్స్ ని నమ్ముకుంటానని. క్లయింట్ ఈజ్ గాడ్, క్లయింట్ ఈజ్ సర్వస్వం. తన కోసం ఏమైనా చేయమని, ఎంత దూరమైనా వెళ్ళమని మా డాడ్ నేర్పించారు. చాలా బాగా నేర్చుకున్నాను ఆ పాఠాన్ని. సో నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్ళగలవో అంతకన్నా ఎక్కువ దూరం నేను నా క్లయింట్ కోసం వెళ్ళగలను. నా క్లయింట్కి ఆస్తి ఇప్పించడంతో నా బాధ్యత అయిపోయిందనుకున్నావు కదూ? రాంగ్. ఆ ఆస్తిని సంతోషంగా వాళ్ళు అనుభవించేంత వరకు నా బాధ్యతే. మీరలా జరగనివ్వలేదు, ఆస్తి వెనక్కి తీసేసుకున్నారు. వాళ్ళని బెదిరించలేదు, వాళ్లే తిరిగిచ్చేశారు అంటున్నారు. ఎందుకు ఎందుకు చేతికి అందింది ఇలా వదులుకుంటున్నారు? ఏంటి వాళ్ళ భయం? ఏదో చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవడం, వాళ్ల భయం పోగొట్టడం, ఆస్తి వాళ్లకు తిరిగి అప్పగించడం నా బాధ్యత. సో వాళ్లను వదిలి నా దారిన నేను పోను, మీ దారిన మిమ్మల్ని పోనివ్వను. నా బాధ్యత నేను నెరవేరుస్తాను. కేవలం ఇన్ఫ్లుయెన్స్ నమ్ముకుని కాదు,
గవర్నమెంట్లుంటాయి, పడిపోతాయి. మినిస్టర్స్ వస్తారు, పోతారు. డీజీపీలు ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతారు. అందుకే నేను నమ్ముకునేది వాళ్ళని కాదు, నన్ను, నా తెలివిని, నా ధైర్యాన్ని. వాటిని ఉపయోగించి ఇప్పుడు మీ చరిత్ర అంతా ఎక్కడి నుంచి లాగుతాను, ఏమేం బయట పెడతాను, ఆఖరికి మీ ఆస్తులు, మీ బ్రతుకులు ఏమవుతాయో నువ్వే చూస్తావు జాన్. అదేది జరగకుండా మీరిప్పుడే స్పృహలో నువ్వు ఏదేదో చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ చేతకాని వాళ్ళెవరూ లేరు. మరి డీజీపీ గారు ఫోన్ చేయగానే ఇక్కడికెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? చేతకాని వాడివి కాదు, పైగా బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పోయి డీజీపీ నుంచి నీ ఫ్యామిలీని కాపాడుకో పో. నేను చూస్తాను. ఇంకా పెంచొద్దని ఇందాకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇక చాలు. నేనేం చేస్తాను ఇందాక క్లియర్గా చెప్పాను, మళ్ళీ చెప్పను. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా పెంచొద్దని చెప్తున్నావు. నేనాగాలంటే అరుణ గారు ఆస్తి వెనక్కిచ్చేశారు అని గంతులు వేయడం మానేసి మీ ఆస్తి మాకొద్దమ్మా అని అంతా తిరిగిచ్చేయాలి. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఏంటిది? వాళ్లే వద్దంటుంటే తిరిగి ఇవ్వమని నువ్వు పట్టుబడుతున్నా? నాన్సెన్స్ ఇదంతా. నేను ఒప్పుకునే ప్రసక్తే. బుర్రను ఉపయోగించకుండా మాట్లాడేది మీ తమ్ముడు కదా. నువ్వైనా నోరు తెరిచే ముందు ఆలోచించు. నువ్వు చెప్పాల్సింది అయిపోయింది, నేను చెప్పాల్సింది అయిపోయింది. ఇక పో. మేం అలెక్స్ని కిడ్నాప్ చేయలేదు పూజ. నీకు తెలుసా విషయం? తెలుసా? లేదే. చాలా గేమ్స్ ఆడుతున్నావు మాతో. అప్పుడే ఏం చూసావు?